హైవ్యూస్ మార్నింగే వీడియో ఇచ్చా. సింధు నది జలాల ఒప్పందానికి సంబంధించి గతంలో అగ్రిమెంట్ ఏంటి అండ్ ఇప్పుడు దాన్ని రద్దు చూసుకోవడం వల్ల ఏం జరిగింది ఏంటి అని మనం మాట్లాడుకున్నది ఏంటి, నీళ్ళు ఆపటం అయితే ఉండదు, ప్రజెంట్ అయితే ఇస్తారు అనుకున్నాం. బట్ రానున్న రోజుల్లో నీళ్ళు అయితే మనం ఆపుతారు అనుకున్నాం. అసలు విషయం ఏంటి ఇక్కడ? సింధు నది జలాల ఒప్పందం రద్దు, అంతే. రద్దు అంటే ఏంటి? పాకిస్తాన్లో అడిగింది ఏంటి ఆ ఒప్పందంలో? సింధు, జీలం, చినాబ్ ఈ నదులకు సంబంధించి 80% వాటర్ మేము ఆడుకుంటాం, 20% మీరు ఆడుకోండి. రావి, బియాస్, సట్లెజ్ ఈ నదుల మీద వచ్చి మీరు ఆనకట్ల కడతారా, పవర్ ప్రాజెక్టులు పెడతారా, మీ ఇష్టం. అది 80% మీకు, 20% మాకు అన్నారు. ఇది రద్దయింది అంతే. దెన్ ఇప్పుడు ఏమైంది? మామూలుగా ఎక్కడన్నా కానీ ఒక నది నుంచి నీటి వదులుతున్నారు అంటే ముందుకు ఇండికేషన్ ఇస్తారు, అలారం మోగించేసి చెప్తారు. జీలం నదికి సంబంధించి పైన మనం వాటర్ ఉంది కదా, ఒక్కసారి వదిలిపడేశారు. హిమాలయాల నుంచి వచ్చే నీళ్ళే కదా, నీళ్ళు ఉంటే మధ్యలో జస్ట్ ఎక్కడన్నా అక్కడ అడ్డుకట్టండి రిజర్వాయర్ డ్యామో ఏదో ఉండుద్ది, వదిలేశారు. సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే ఆ జీలం నది పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించారు. మసీదుల నుంచి ఆ నమాజ్ సమేద అంటారు కదా వచ్చేది బయటికి, దాని బదులు ఒరే బాబు పారిపోయిన రోయ్, ఒరే బాబు జాగ్రత్త రోయ్, ఒరే బాబు ప్రమాదం రోయ్, ఇటువంటివి వస్తున్నాయి అన్నమాట. ఇప్పటికే జీలం నది ప్రజెంట్ ఉన్న ప్రవాహానికి మించి 7 అడుగులు పెరిగిందంట. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏమైంది? మునిగిపోవటం మొత్తమే. ఇంకా ప్రజలకు తట్టబడుతున్న వెళ్ళిపోవటమే. ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆర్మీ క్యాంపులకు వెళ్ళిపోతారు, మీ వల్ల దరిద్రులారు ఇదంతా అని చెప్పేసి. పొలిటీషియన్ కొంపల మీద పడిపోతారు, మీ వల్ల ఇదంతా అని చెప్పేసి. సో భారత్ కూడా అదే చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. సో నీళ్ళు వదలరు అనుకున్నారు, మొత్తం వదిలే తీసుకుంటారు బాబు అని చెప్పన్నారు. మా వల్ల కాదురా బాబు అని చెప్పేసి జనాన్ని ఖాళీ చేపిస్తూ ఉన్నారు. ఇది చాణక్య నీతులు, ఇది కూడా ఒక భాగం. శత్రువు ఊహించింది చేయాలా, అది కూడా ఎలా ఉండాలా? వాడు అనుకునేది ఒకటి బట్ జరిగేది ఒకటే ఉండాలా. వాడు ఊహకులకు అందకూడదు, అంచనాకు అందకూడదు, అలా ఉండాలన్నమాట. అప్పుడు మన విజయం మన సొంతం అవుతుంది.